పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అమ్మా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు నచ్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుములను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయమో వలదు, రాజ్య సుఖమో వలదు అని ధనుర్బాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ పార్థాయ ప్రతిబోధితాం అనే శ్లోకమునకు వ్యాఖ్యానం. ఇది భగవద్గీత ధ్యాన శ్లోకంలోని మొదటి భాగం. సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడు పృథా అనగా కుంతీపుత్రుడైన అర్జునునికి అనగా పార్థునికి జ్ఞానాన్ని బోధించాడని, ఇది అర్జునునికి పరమ సత్య సాక్షాత్కారాన్ని కలిగించిందని ఈ శ్లోకం యొక్క సందేశం. ఇక రెండవ శ్లోకమైన నకాంక్షే విజయం కృష్ణకు వ్యాఖ్యానం. ఇది భగవద్గీత 1వ అధ్యాయంలోని 32వ శ్లోకం. కురుక్షేత్ర యుద్ధభూమిలో బంధువులను చంపి పొందే విజయం, రాజ్యం, సుఖాలు ఏవీ తనకు వద్దని అర్జునుడు శ్రీకృష్ణునితో అంటాడు. ఇది వ్యక్తి యొక్క మోహ విషాదాల వల్ల కలిగే తాత్కాలిక వైరాగ్యాన్ని సూచిస్తుందని ప్రతివారు అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలని ఈ శ్లోకం సందేశం.